ప్రైజ్ ది లార్డ్. దైవమర్మములు ఏప్రిల్ 30. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. యెషయా 54:17. అపోస్తుల కార్యములు 5:17-18లలో ఉన్న మరియొక ఆటంకమును చూడుడి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దూకైల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో నుంచిరి. అపోస్తులను బెదిరించుటలో సభ నెగ్గినది. ఆ తరువాత వారిని శిక్షించుటకు చెరసాల్లో నుంచిరి. మనలను సంరక్షించుట కొరకు దేవుడు ఎల్లప్పుడూ అద్భుతములు చేయడు. అయితే ఈ విషయములలో అద్భుతము చేసెను. వారు విధేయులైనందున వారి విషయము ఆయన పూచి తీసుకొని ఆటంకమును వెంటనే జయించెను. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. అపోస్తుల కార్యములు 5:19-20. చైనా దేశం నుండి మిషనరీలు తరిమివేయబడుచుండిన సమయములలో ఇండియాలోని కొందరు మిషనరీలు అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ సాలిస్బరీకి మనవి చేయుచు, చైనాలోని మిషనరీలను రక్షించుటకు ఎందుకు సైన్యములను పంపలేదని ప్రశ్నించిరి. ఆయన ఇచ్చిన జవాబు, ఉన్నదున్నట్టుగా నాకు జ్ఞాపకము లేదు, కానీ అచ్చటున్న మిషనరీలు ఏమి చేయుచున్నారని ఆయన ప్రశ్నించెను. వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను బోధించుటకు పంపబడరని ఉత్తరమిచ్చిరి. అందుకతడు, యేసుక్రీస్తు ప్రభువే ఆ మిషనరీలను అచ్చట కాపాడలేకపోయినచో నా సైన్యం ఏమి చేయగలదని ఉత్తరమిచ్చెను. అతడు రక్షణ నెరుగని వ్యక్తి. మన భద్రత కొరకు లోక సంబంధమైన శక్తులపైన ఆధారపడరాదు, ప్రభు పైననే ఆధారపడవలెను. మన భద్రతకై ఏ దేశం పైన గాని వారిచ్చు వాగ్దానములు అభయముల పైన గాని ఆధారపడరాదు. వారు తప్పిపోయెదరు. దేవుని విశ్వాస్యత పైననే మనకు నమ్మిక కలదు. కాబట్టి విపత్తులు సంభవించిన సమయములలో మన స్వంత వారిని సంరక్షించుటకు దేవుడు మానవాతీతమైన లేక అద్భుతమైన శక్తులను ఉపయోగించునని నా నమ్మిక. ఆయన విశ్వాస్యత పట్ల మనకు నమ్మిక ఉండవలెను. ఆది విశ్వాసులు ఈ విధముగానే అడ్డంకులను జయించగలిగిరి.